హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిశ్శబ్దంగా ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రధానిని నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ప్రజాస్వామ్య సాంప్రదాయాల్లో తావు లేదు. అటువంటి ప్రయత్నాలకు పశ్చాత్తాపం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అన్నారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల నిరసనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జరగబోయేటువంటి సమావేశాల్లో అలాంటివి జరగకూడదని ప్రతిపక్ష ఎంపీలను హెచ్చరిస్తున్నట్లుగా ఆయన మీడియా ముందు మాట్లాడారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రేపు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో చర్చించే ఎజెండాలపై మోడీ మీడియాతో మాట్లాడారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని పార్టీలు చేసినటువంటి ప్రతికూల రాజకీయాలు పార్లమెంట్ సమయాన్ని వృధా చేశాయని, దీని కారణంగా చాలామంది ఎంపీలు తమ నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తే అవకాశం లేకుండా పోయిందని, ఈ సమావేశాల్లోనైనా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొనాలని అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి నేరుగా ప్రధాని అన్నారు. కాగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఓ మైలురాయిగా మోడీ అభివర్ణించుకున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాం, సో దీనికి మేము గర్విస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని, అలాగే బడ్జెట్ అమృత్కాల్ యొక్క ముఖ్యమైన బడ్జెట్ అని అన్నారు. ఇది తమ 5 ఏళ్ల ప్రణాళికను వివరిస్తుందని, వికసిత్ భారత్ 2047 విజన్కు పునాది వేస్తుందని, భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా ఎదుగుతున్నదని, గడిచిన 3 ఏళ్లలో 8% వృద్ధిని సాధించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్లో పెట్టుబడులకు అవకాశాలకు సానుకూలంగా ఉందని, ఇది అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో మైలురాయి అని ఆయన తెలిపారు. జనవరి నుండి మేము మా శక్తితో పోరాడాము, మేము చెప్పవలసింది ప్రజలకు చెప్పాము. కొందరు మార్గం చూపడానికి ప్రయత్నించారు, మరి కొందరు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు, కానీ ఆ దశ ముగిసింది. ఇప్పుడు ఎంపీలందరూ తమ పార్టీల కోసం పోరాడడం మానేసి వచ్చే 5 ఏళ్ల పాటు దేశం కోసం పోరాడాల్సిన బాధ్యత ఉందని, నేను బరువెక్కిన ఉదయంతో చెప్తున్నానని చెప్పేసి చెప్పాడు. 2014 తర్వాత కొంతమంది ఎంపీలు 5 ఏళ్ళు, మరికొంతమంది ఎంపీలు 10 ఏళ్ళు ఎంపీలుగా ఉన్నారు. కానీ వారిలో చాలా మందికి తమ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తడానికి కూడా, లేదా వారి అభిప్రాయాలతో పార్లమెంట్ను సుసంపన్నం చేయడానికి ప్రతికూల రాజకీయాల వల్ల అవకాశమే రాలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. కొన్ని పార్టీలు పార్లమెంట్ సమయాన్ని వృధా చేశాయి. దేశానికి ప్రతికూలత అవసరం లేదు, అభ్యుదయ భావజాలం అవసరం. ప్రజాస్వామ్యం కోసం ఈ ఆలయాన్ని మనం ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అని ప్రధాని చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన విషయంలో లాస్ట్ టైం ప్రతికూల వాతావరణాలు ఏర్పడడానికి జరిగినటువంటి సమావేశాలు ఒక్కసారి మనం చూసినట్లయితే కేవలం మణిపూర్కు సంబంధించినటువంటి విషయంలో, మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి అక్కడ అత్యాచారాలు చేసి చంపుతున్నటువంటి క్రమంలో మణిపూర్ మండిపోతుంది, మణిపూర్ మంటల్లో కాలిపోతుంది. దాదాపు ఇప్పటి వరకు లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాలకి, అంటే మొన్న మూడోసారి ఎన్నికైన తర్వాత పార్లమెంట్ కాదు, ఇంతకు ముందు పార్లమెంట్ సమావేశాలకి, ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ సమావేశాలకి, ఈ పార్లమెంట్ సమావేశాలకి ఒక్కసారి కూడా నరేంద్ర మోడీకి మణిపూర్ పోవడానికి ఎందుకు మనసొప్పలేదని చెప్పేసి ఈసారి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మణిపూర్ గురించి మళ్ళీ పార్లమెంట్లో రచ్చలేచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి బలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు తప్పకుండా మణిపూర్ సంఘటన మీద, అలాగే దేశవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్నటువంటి కుట్రల మీద, ఇవన్నిటి మీద ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ప్రయత్నం మళ్ళీ మోడీ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం మనం చూసినాం, దాదాపు 100కు పైగా ఎంపీలను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేని సమయంలో కొత్త చట్టాలను తీసుకొచ్చుకున్నారు. మరి ఈ ప్రజాస్వామ్య కూని చేస్తున్న నరేంద్ర మోడీ మళ్ళీ ఇప్పుడు బహిరంగంగా ఇలాంటి జరగద్దు అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నానంటే, రేపు పార్లమెంట్లో మణిపూర్ గురించి మాట్లాడద్దు, రేపు పార్లమెంట్లో బీజేపీతర రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడద్దు, రేపు పార్లమెంట్లో సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మాట్లాడద్దు, పార్లమెంట్లో ఈరోజు బీఎస్పీ
తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వాళ్ళను హత్యలు చేస్తూ వాళ్ళ బీజేపీ నాయకులు బయటపడుతున్నట్టు వాటి గురించి మాట్లాడద్దు. అసలు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెడితే అందరూ చప్పట్లు కొట్టి కూర్చోవాలి తప్ప ఎక్కడా కూడా ఎవరు కూడా దాన్ని ప్రశ్నించద్దు, దాని గురించి మాట్లాడద్దు, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇవ్వద్దు అనే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నారు. మరి మణిపూర్ గురించి లాస్ట్ టైము ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ అడిగింది ఒకటే, మీరు దానికి సంబంధించిన విషయం మీద డిబేట్ పెట్టండి అని అంటే డిబేట్ పెట్టకుండా గత సంవత్సర కాలంగా కాలయాపన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మరి ఎందుకు నరేంద్ర మోడీ మణిపూర్ను చూసి భయపడుతున్నారు, మణిపూర్ అంశం అని మాట్లాడగానే ఎందుకు తడుచుకుంటున్నారు అనే విషయాన్ని మనందరం ఆలోచించాలి. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు పత్రికాముఖంగా మీడియా ముందు డైరెక్ట్గా నిలబడి అసలు ఇలాంటివి జరగద్దు, పార్లమెంటు సజావుగా సాగిపోవాలని చెప్పేసి ప్రజా సమస్యను లేవనెత్తదు అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పేసి తెలియజేస్తాను. నరేంద్ర మోడీ ఆల్రెడీ మీరు 400 పార్ అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు, అంటే 3వసారి గెలవాలని ప్రయత్నం చేశారు, 400 పార్ మీకు ఇవ్వలేదు అంటే ప్రజలు మీ మీద వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చిందో మీరుగా ఒకసారి ఆలోచన చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి మీ పార్టీ పోవాలంటే మీరు ఈ మతాన్ని కులాన్ని కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు వదిలేసి దయచేసి ప్రజాస్వామ్యయుతంగా మీరు ముందుకు పోతే తప్పకుండా రానున్న రోజుల్లో బీజేపీకి దేశంలోనే చోటు లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చూస్తూనే ఉన్నాను NN మీడియా. థ్యాంక్ యూ.